బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామానికి చెందిన వర్జీనియా పొగాకు రైతు పాల వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందగా గురువారం ఆయన కుటుంబాన్ని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరామర్శించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేసిన పాల వెంకటేశ్వరరావుకు పంటకు సరైన ధర లభించకపోవడంతో 25 లక్షల అప్పుల భారం పెరిగి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఛాతీ నొప్పితో ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుమారుడు శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు భారీగా పడిపోయాయని, ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, తాళ్ళూరి ప్రసాద్, కుక్కల గోపి, కుక్కల రాంపండు, పంపన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సారేసి దున్నేసి రెండోసారి వేయడం వల్ల మాకు బాగా అప్పులు అయిపోయాం. రెండోసారి వేయడం వల్ల దగ్గర ఒక 20 లక్షల దాకా మేము అప్పు అవ్వడం జరిగింది. మా నాన్నగారు ఏంటంటే ఈ అప్పులు ఎలా తీర్చాలా అనే ఆందోళనలో వాళ్ళు నాతో డిస్కషన్ చేసి ఆ రోజు ముందు రోజు ఇలా జరుగుతుందని ఇలా బండ వాళ్ళు అవి ఇంటికి వచ్చేస్తున్నారు. దాని కారణంగా ఇలా ఉంది, నువ్వు ఎంతకంత మరి చూడాలని చెప్పి నన్ను అడిగారు. నేను వేరే గుమ్మస్తా చేస్తాను, వేరే ఫ్యాక్టరీలో, ఐస్ ఫ్యాక్టరీలో, వేరే కాకినాడలో. మా నాన్నగారు నన్ను కొన్ని అందాక అక్కడ తీసుకున్నాను, మరి ఇబ్బంది పడిపోతున్నాం, ఇంటికాడ ఊరితే చాలామంది అప్పులు వచ్చేస్తున్నావు, దానివల్ల నువ్వు ఏదో చేయండి, సర్లే నన్ను నువ్వేం కంగారు పడుకో, నేను చూస్తాను అని అన్నాను. ఈలోగా నైట్ డిస్కషన్ జరిగింది. పొద్దుటి మాటలు ఇలాగ నొప్పి కింద అని అన్నారు. పొద్దుట 5 గంటలకి సడన్గా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాగ హార్ట్ నైట్ తీసుకెళ్తున్నాగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. అప్పుడు ఎక్కువైపోయింది, పంట సరే దిక్కుపడదా లేదని మన చనిపోయి కూడా దృష్టిలో పెట్టాము. పెట్టడం వల్ల ఈ అధికారులంతా ఇప్పుడు పరిగెత్తుకొచ్చారు. నేను కూడా ధైర్యం ఉండమ్మా, మీకు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరూ కూడా అన్నకుండా మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం నుండి మీరు మీ కుటుంబానికి న్యాయం చేయ వరకు మేము కూడా మీ తరఫు పోరాడతాం. పోలవరం నియోజకవర్గంలో బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో పొగాకు రైతు పాల వెంకటేశ్వరరావు మరి మనోవేదన గురై పండించిన పొగాకు పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల మరి మనస్తాపం గురై గుండెపోటుతో చనిపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు పొగాకు రైతు రాజులాగా ఉండేవాడు, ఈరోజు మరి కూలిగా మారిపోయాడు. గత 5 ఏళ్ళు మరి పొగాకు రైతులకి కానీ ఏ రైతులు కానీ మరి గిట్టుబాటు ధర ఉండటం వల్ల ఎంతో సంతోషంగా ఉండేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా మరి పొగాకు ధరలు పడిపోయినాయి. ఇప్పుడు కనీస మద్దతు ధర 300 ఉంటే తప్ప రైతులు గట్టెక్కని పరిస్థితి. కానీ ఈరోజు 170 రూపాయలు కొంటున్నారంటే అప్పులు కూడా తీరని పరిస్థితి వచ్చింది. ఒక్క పాల వెంకటేశ్వరరావు గారే కాదు, ఈరోజు మిగతా పొగాకు రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆత్మహత్యలే శరణంగా ఈరోజు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి పొగాకు రైతులు కష్టాలు కన్నీళ్ళు కనపడడం లేదు. ముద్దు నిద్ర నిద్రపోతున్నాడు, కుంభకరుణులాగా నిద్రపోతున్నాడు. చంద్రబాబు నాయుడు యొక్క ముద్దు నిద్రని మేల్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి పొగాకు రైతులకి మరి అండగా నిలబడుతున్నారు. త్వరలోనే జంగారెడ్డిగూడెంలు కానీ గోపాలపురం కానీ ఏదో ఒక వేలం కేంద్రంకి వచ్చి రైతు కష్టాలను కూడా మరి వినబోతున్నారు. రైతులకి అండగా ఉండి పోరాటం చేయబోతున్నారు. మరి ఇప్పుడైనా కానీ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వమే జోక్యం చేసుకొని మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి 300 తగ్గకుండా, కేజీ 300 తగ్గకుండా కొంటే తప్ప పొగాకు రైతులు గట్టెక్కరు, అప్పులు ఊబిలో కూరిపోయారు. మరి వాళ్ళని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే మార్కెట్ని రంగోలు దింపాలని, అదేవిధంగా ఎవరైతే పాల వెంకటేశ్వరరావు పొగాకు రైతు ఉన్నాడో 40 సంవత్సరాల నుంచి పొగాకు వ్యవసాయం చేస్తూ చక్కగా ఉన్న కుటుంబం ఈరోజు మన కళ్ళ మీదే ఆయన గుండెపోటుతో చనిపోయాడు. ఆ కుటుంబానికి మరి 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇచ్చి ఆ పొగాకు రైతు పాల వెంకటేశ్వరరావుని కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు యొక్క